ఒక మతం, బయట మరో మతం, ఈ తమాషాలేంటో అని కేంద్ర మాజీ మంత్రి తెదేపా సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు వివరించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ హిందూ ఆచారాలు, ధర్మాన్ని పాటించరు, దొంగలు నీతులు చెప్తుంటే వినడానికి కష్టంగా ఉందని, హిందూ ధర్మ రక్షణకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, తిరుమల కల్తీ అంశంలో ఎవరికైనా సరే శిక్ష పడాల్సిందని చెప్పారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రసాదాల్లో నాణ్యత లోపించిందని, వైసీపీ హయాంలో 200 పైగా ఆలయాలపై దాడులు జరిగాయని, ఆలయాలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇలాంటి తమాషాలు వద్దు. మనకి ఎవరి తప్పు చేశారు, ఈ తప్పు ఎలాగైంది, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ హావ్ లెంట్ ఇట్ సెల్ఫ్ టు దిస్, అవన్నీ రానికంట ఫైర్ వాల్స్ బిల్డప్ చేసి ముందు వెళ్ళవలసి ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వం రావాలనే మేము అనుకుంటా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఆ విధంగానే వస్తుందని మనం అనుకుంటా ఉన్నాం. ఏదైతే సాంపుల్ తీసుకుని డైరీకి పంపించడం ఎప్పుడైనా గతంలో విన్నామా ఇలాంటివి? అసలు పాజిటివ్ థింకింగే లేదు. అంతా ఈ రిలీజన్ లో రాజకీయాన్ని తీసుకురావడానికి ప్రయత్నం, స్వచ్ఛతని, పవిత్ర భావాన్ని కాపాడడానికి మాత్రం రావటం లేదని విషయము మనకు అర్థమవుతుంది. ఏంటి కేసు సుప్రీంకోర్టులో ఇవాళ జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. ఏంటా జడ్జిమెంట్? సిట్ని ఆపలే చేయమన్నారు కదా. ఇలాగ ఎంక్వైరీ జరగాలి, ఎవరెవరు దోషులు పట్టుకోవాలి, శిక్షించాలి. ఈ తప్పులు జరగనీకంటా చెయ్యాలి. ఇది భవిష్యత్తులో ఆలోచించాలి. పారదర్శకతో వెళ్ళాలి. ఏదో పారదర్శకతో వెళ్తే ఈ ఇబ్బందులు ఉండవు. మీ విశాఖపట్నంలో చెప్పక్కర్లేదు. పోయినసారి మనకి ఇక్కడ చందన్ యాత్ర జరుగుతున్నప్పుడు నీట్గా అయింది. అంత ముందర ఎన్నో సంవత్సరాలు అంత కంగారు. రాజకీయాన్ని ఎప్పుడు తీసుకురాకూడదు అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంట్లో నేను ఒక మతము, రోడ్ పైన ఇంకొక మతము. నేను ఇంట్లో ఆనెస్ట్గా ఉంటాను, రోడ్ పై నాకంటే పెద్ద క్రూక్ ఉండరని రుజువు చేస్తూ ఉంటాను. దిస్ ఇస్ నాట్ ద వే వి గో. ఇది మంచి పని కానే కాదని నా భావన. అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, దయచేసి ఈ అండ్ గవర్నమెంట్కి డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ పైన బాధ్యత ఎక్కువ ఉంది. ఆ బాధ్యతను నిర్వహించాలి, నిర్వహిస్తారని నాకు నమ్మకం కూడా ఉంది. ఎంతైతే కొన్ని స్టెప్స్ తీసుకున్నారు, ఇంత ముందర స్టెప్స్ తీసుకోవడానికి నిరాకరించేవారు ఇప్పుడు స్టెప్స్ కాస్త కొంత తీసుకుంటున్నారని విషయము మీ ద్వారా అందరికీ మనం చేస్తూ ఉన్నాను. దే హ్యావ్ టు పుట్ అన్ ఎండ్ టు ఆల్ దిస్. లేకపోతే దొంగల నీతుల్ని బోధిస్తూ ఉండి మమ్మల్ని వినమంటే కొంచెం కష్టం అవుతుందని మా భావన.